డివైఎఫ్ఐ దుబ్బాక గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా రోడ్డు మీద గుంతలు ఏర్పడి అనేక మంది ప్రమాదాల బారిన పడి ఈరోజు ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనదారులు అనేకమైనటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అంతేకాదు సుందరయ్య కాలనీలో మొత్తమే డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలోకే డ్రైనేజ్ వాటర్ రావడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ డ్రైనేజ్ వాటర్ ఇళ్లలోకి రావడంతో దోమల బారిన పడి అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు ప్రహారీ గోడ కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నది. ప్రహారీ గోడ లేకపోవడంతో అందులో అసాంఘిక కార్యక్రమాలకు నిలవుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడికక్కడ ఈరోజు సమస్యలు అనేవి గ్రామాల్లో మొత్తం తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది. కానీ ఈరోజు గ్రామాల్లో నిధులు లేకుండా ఎక్కడికక్కడ సమస్యలతోని ఈరోజు గ్రామాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించడం అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా తన నిధులను కేటాయించి ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పైన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో కనీసం గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి 6-7 నెలలుగా వేతనాలు లేకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అప్పులు వేసి మరీ గ్రామ పంచాయతీని గ్రామ సెక్రటరీలు వాళ్ళ మీద బరువు వేసుకొని ఈరోజు గ్రామాలని ఈరోజు కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి గ్రామంలోకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా దుబ్బాక గ్రామంలో అనేక మంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు. ఇక్కడ గ్రంథాలయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వమే ఇక్కడ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది.